రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఈ షాట్లో వీడియో చూస్తున్నారు కదా, అది నల్గొండ జిల్లాలో డిండి మండలం చక్రుతండ అనే ఏరియాలో డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అక్కడ వాటర్ సోర్స్ అనేది 250 ఫీట్ల లోతు కంటే పైకి పోతే వాటర్ రావు. మొత్తం గుట్ట ప్రాంతం ఉంటుంది. పర్చుడ్ అక్విఫర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 60 నుంచి 120 ఫీట్ల మధ్యలో, 120 నుంచి 250 ఫీట్ల మధ్య లోపలనే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రనైట్ రాయిలో ఫ్రాక్చర్ జోన్స్ అనేవి, జాయింట్స్ అనేవి 250 ఫీట్ల లోతు వరకే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీటి వీడియోలతో పాటుగా నేను డొమెస్టిక్ పర్పస్ ఏరియాలు, అంటే ఇంటి దగ్గర హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం గ్రౌండ్ వాటర్ సర్వేయర్ని పిలుచుకుంటారు కదా, అలాంటి సందర్భాల్లో కూడా వెళ్ళి నేను డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. మంచిగా సక్సెస్ రేట్ ఇవ్వడం జరిగింది. అంటే దీనికోసం మనం అడ్వర్టైజ్మెంట్ కోసం యూట్యూబ్లో అంతా మనం ప్రాచుర్యంలోకి రాకముందు జస్ట్ డయల్ అనే కంపెనీలో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అయితే మనం వాళ్ళకు కొంత అమౌంట్ కడితే వాళ్ళు మనకి రేటింగ్ ఇస్తారన్నమాట. ఆ విధంగా జస్ట్ డయల్లో నా నెంబర్ చూసి నాకు ఫోన్ చేసి నాతో సర్వే చేయించుకొని తర్వాత సక్సెస్ పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ ఇస్తారు, మనకు రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు మనకు ఓలా, ఊబర్, మనం ఒక డ్రైవర్ వచ్చి మనం తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా మన రేటింగ్ స్టార్, 3 స్టార్, 4 స్టార్ అట్లా ఎలా ఇస్తామో 5 స్టార్ రేటింగ్ ఇస్తే మంచి వాళ్ళ సర్వీస్ బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. నాకు జస్ట్ డయల్లో నాకు కస్టమర్స్ నాతో సర్వే చేయించుకొని నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి దానికి గుర్తుగా ఇట్లా జస్ట్ డయల్ వాళ్ళు మనకు ఒకటి అమితాబ్ బచ్చన్ గారి చేత ఒకటి అవార్డు కూడా ఇస్తే నేను ఇలా ఫ్రేమ్ లాగా చేసుకొని పెట్టుకున్నా. చూడండి, జస్ట్ డయల్ రేటింగ్ 5 స్టార్ ఉంటుంది. సో ఆ విధంగా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు. రైతులకి సేవ చేసే ఉద్దేశం, మీ భూములు అక్విఫర్ జోన్స్ అనేవి ఎక్కడ ఉంటుంది, బండ ప్రాంతం ఉన్న చోట చాలామంది రైతులు ఇక్కడ వాటర్ రావంటారు, కానీ అక్విఫర్ జోన్స్ ఎక్కువగా అవుట్ క్రాప్స్ ఉన్న దగ్గర, బండరాళ్ళు, గుట్టలు ఉన్న దగ్గరనే ఎక్కువగా ఉంటాయి. ఇది నేను నా అనుభవంలో కనిపెట్టడం జరిగింది. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే అసలు ఇక్కడ వాటర్ ఉండవు అని అంటారు. అది రాంగ్. రైతులు సర్వే కోసం